ఒకప్పుడు హీరో హీరోయిన్ల కాంబినేషన్స్ ఎంత ఎక్కువ రిపీట్ అయితే అంత రికార్డ్. కానీ ఇప్పుడు అలా కాదు. రిపీట్ కాంబినేషన్స్ తో మేకర్స్ కూడా ఆడియన్స్ కి మొనాటనీ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి కొత్తగా ఈ సంవత్సరం స్క్రీన్ మీదకి రాబోతున్న కొత్త కాంబినేషన్స్ ఏంటి? వాటిలో జనాల ఇంట్రెస్ట్ ఎవరి మీద ఉంది? ఈసారి అంతా కొత్తగా అంటున్నారు హీరోలు. సరికొత్త కాంబినేషన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. స్పెషల్లీ రీసెంట్ గా రాజాసాబ్ నుంచి రిలీజ్ అయిన నాచో నాచో సాంగ్ తో కొత్త కాంబినేషన్స్ పై చర్చ స్పీడ్ అందుకుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న రాజాసాబ్ లో కూడా కొత్తగా పేరపోతున్నారు ప్రభాస్. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ తో హీరోగా ఫస్ట్ టైం కాంబినేషన్ సెట్ చేసుకోవడంతో ఈ హీరోయిన్లతో ప్రభాస్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ అన్నింటిలో దాదాపు అన్ని కొత్త కాంబినేషన్సే. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో తృప్తి దిమ్రిని హీరోయిన్ గా తీసుకుని అదిరిపోయే పేరుని సెట్ చేశారు. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి సాలిడ్ పోస్టర్ తో ట్రీట్ గ్యారంటీ అని కన్ఫర్మ్ చేశారు. మరోవైపు హను రాఘవపూడి ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి అనే కొత్త హీరోయిన్ తోనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. అసలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లోనే కొత్త కాంబినేషన్స్ క్రేజీగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటే ఆల్రెడీ డింపుల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజ ఈసారి ఆషికాతో కొత్త కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. మరోవైపు సంక్రాంతి బరిలోకి దిగుతున్న శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాలో కూడా కొత్త కాంబినేషన్సే. శర్వానంద్, సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఈ కాంబినేషన్ నెవర్ బిఫోర్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు ఇప్పటికే సినిమా మీద ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ ముగ్గురి ఫ్రెష్ కాంబినేషన్ ని మించిన కెమిస్ట్రీ కనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. అందుకే సంక్రాంతి సినిమాల్లో మోస్ట్ అవైటింగ్ ఫ్రెష్ కాంబినేషన్ లో టాప్ లో ఉంది మూవీ. శర్వానంద్ మరో అప్కమింగ్ మూవీలో కూడా ఫ్రెష్ కాంబినేషనే. శర్వానంద్ ఈ సంవత్సరం రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ బైకర్ లో హీరోయిన్ గా మాళవికా నాయర్ నటిస్తోంది. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ అంత గ్లామరస్ గా కనిపించని మాళవిక బైకర్ లో శర్వానంద్ తో అదరగొట్టబోతోంది. ఈ కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన ప్రెటీ బేబీ సాంగ్ ట్రెండ్ అవుతోంది. రొటీన్ కాంబినేషన్స్ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండదు. అందుకే కొత్త జంటల్ని స్క్రీన్ మీద సెట్ చేస్తున్నారు మేకర్స్. స్పెషల్లీ యంగ్ హీరోలకి సరికొత్త హీరోయిన్లని సెట్ చేస్తూ స్క్రీన్ కి కొత్తదనం తీసుకొస్తూ ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్య ఏ సినిమాలో చూసినా మీనాక్షి చౌదరి కనిపిస్తోంది. అయితే ఈసారి ఫుల్ ప్లస్డ్ గా నవీన్ పొలిశెట్టితో పక్కా సంక్రాంతి కామెడీ ఎంటర్టైనర్ ని అందించేందుకు ఆడియన్స్ ముందుకొస్తోంది మీనాక్షి. ఈ జంట కూడా స్క్రీన్ మీద కొత్త కాంబినేషనే. ఆల్రెడీ మహేష్ బాబు, శేష్, రవితేజ, దుల్కర్ లాంటి క్రేజీ స్టార్లతో నటించిన మీనాక్షి నవీన్ ని ఏ రేంజ్ లో మ్యాచ్ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారంతా. అసలే హీరోయిన్ల కోసం ఎదురు చూస్తోంది టాలీవుడ్. హీరోలకి హీరోయిన్లు దొరక్క వాళ్లనే రిపీట్ చేస్తున్నారు. అయితే ఆ రిస్క్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు యంగ్ హీరోలు. లెనిన్ సినిమాలో అఖిల్ కొత్త హీరోయిన్ తోనే కాంబినేట్ అయ్యాడు. అఖిల్ హీరోగా నందకిషోర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ తో వీళ్ల కెమిస్ట్రీ మీద హైప్ క్రియేట్ అవుతోంది. మరోవైపు అఖిల్ అన్న నాగచైతన్య కూడా కొత్త హీరోయిన్ తోనే సెట్ అయ్యారు. నాగచైతన్య, కార్తీక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరితో ఫస్ట్ టైం జత కడుతున్నారు నాగచైతన్య. ఈ సినిమాలో జర్నలిస్టు రోల్లో కనిపించబోతోంది మీనాక్షి. నాని కూడా ఈసారి కొత్త హీరోయిన్ తో జత కడుతున్నారు. నాని కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ద ప్యారడైజ్ మూవీ కోసం కొత్త హీరోయిన్ ని వెతుక్కున్నారు. శ్రీకాంత్ వోదెలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మలయాళ హీరోయిన్ కయాడు లోహర్ ని హీరోయిన్ గా సరికొత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కయాడు లోహర్ మరో సినిమాలో కొత్త కాంబినేషన్ సెట్ చేస్తోంది. విశ్వక్సేన్, అనుదీప్ కాంబినేషన్ లో ఫిబ్రవరిలో థియేటర్లోకి వస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది కయాడు. మలయాళంలో అదరగొట్టిన ఈ హీరోయిన్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కొత్త కాంబినేషన్స్ పై హైప్ క్రియేట్ చేస్తోంది. అడవి శేష్ కూడా తన అప్కమింగ్ మూవీస్ లో కొత్త హీరోయిన్లనే సెట్ చేసుకున్నాడు. మార్చిలో రిలీజ్ అవుతున్న డెకాయిట్ లో ఫస్ట్ శృతి హాసన్ ని ఫిక్స్ చేసిన తర్వాత శేష్ కి జంటగా మృణాల్ ఠాకూర్ జాయిన్ అయింది. ఇక మేలో రిలీజ్ అవుతున్న గూఢాచారి 2లో వామిక గబ్బి, బనితా సంధు అనే ఇద్దరు హీరోయిన్లతో కొత్త కాంబినేషన్స్ సెట్ చేసుకున్నాడు శేష్.